యష్మి గౌడ, నబిల్ వీళ్ళిద్దరికి థర్డ్ చీఫ్ అయ్యే అర్హత ఎవరికి ఉంది అని అంటే నబిల్కి ఉందని చెప్తా. ఎందుకనంటే ఇప్పుడు హౌస్లో మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడలేదు అన్న ఒక పాయింట్ వచ్చింది కదా, ఆ పాయింట్ గురించి మాట్లాడుకుంటే యష్మి గౌడ కూడా అంతేం మాట్లాడలేదు. అంటే ఆమె ఓసిడి ఉందని, క్లీన్నెస్ అని, దాని గురించి అదొక పాయింట్ గురించే మాట్లాడుకుంది. కానీ పెద్దగా మాట్లాడి ఫోకస్ అయిన మూమెంట్ మాత్రం ఒకటి కూడా లేదు, అది నబిల్ కూడా లేదు. సో ఈక్వల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే గేమ్ విషయంలో ఫస్ట్ తాళ్ళు పట్టుకొని గేమ్ ఆడింది కదా, ఆ గేమ్ విషయానికి చూసుకుంటే ఫస్ట్ కాల్ కింద పెట్టి దిగింది యష్మి గౌడనే. సో నబిలే చాలా ఎక్కువసేపు ఉన్నాడు కాబట్టి నబిలే గెలిచిందని చెప్పుకోవచ్చు కంపేరింగ్ టు యష్మి గౌడ. అండ్ సెకండ్ గేమ్కి వస్తే కోన్ కాలం మొదలు పెట్టి తీసుకుపోయి అక్కడ పెట్టడం దాంట్లో చాలా ఎక్కువ తెచ్చింది నబిలే. ఒకవేళ నైనికగానే లేకపోతే నెక్స్ట్ గెలిచేది మాత్రం నబిలే. సో ఇక్కడ కూడా నబిలే. సో 2 గేమ్లలో కూడా నబిలే గెలిచిండు కాబట్టి కంపేరింగ్ టు యష్మి గౌడ నబిల్కే థర్డ్ చీఫ్ అయ్యే అర్హత ఉందని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.